ఏమండి, ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాస్త మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గొంతు కోసాడు. ఏమండి ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు? ఈ దిక్కుమాల గుంపు ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి బయటికి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురుగారు, అలాగే. రే రండ్రా, వెళ్ళిపోదా. రండి గురుగారు, వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించవలసిన దానికి. అవునమ్మా, మా కర్మగాలు మేము ఏడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పలు కూడా దేనికమ్మా? మేమేమీ దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కోసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైనా వాళ్ళు చేసిన పనులన్నీ మన మేలుకే వచ్చాయి.